హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. సో నిన్న క్లాస్లో మనం ఏం చేసామంటే, లాస్ట్ క్లాస్లో ఆంధ్రదేశ పూర్వ చరిత్ర గురించి కొన్ని 2017కి 2019కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ చూసాం కదా. ఓకేనా, చూసాం కదా నిన్న ఎలా ఉంటాయి, ఎలా బిట్స్ వస్తున్నాయి, ఏమేమి ఇంపార్టెంట్, మీరు ఎలా చదవాలి అనేది చెప్పాం కదా. సో దానికి సంబంధించి చివరి ఒక బిట్ చెప్పాను. దాంట్లో ఏంటంటే ఏం జరిగిందంటే, అది నాకు కనపడలేదని చెప్పాను కదా, అది ఒకసారి మళ్ళీ చూసినప్పుడు నాకు కనపడింది అనమాట ఏది అనేది. సో ఇది చూడండి, ఏ సాహిత్యంలో ఆంధ్రులను అందకరత్త అని పేర్కొన్నారు అని అడిగారు అనమాట. దాంట్లో వైదిక సాహిత్యం, జైన సాహిత్యం, బౌద్ధ మత సాహిత్యం, తైత్తరేయ బ్రాహ్మణం లేదా ఐతరేయ బ్రాహ్మణం, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటే ఐతరేయ బ్రాహ్మణం లేదా తైత్తరేయ బ్రాహ్మణం అని కూడా ఉంటుంది. ఓకేనా అనుకోండి. దీంట్లో మనకు ఆన్సర్ ఏంటంటే, ఈ అందకరత్త అనేది మనకి బౌద్ధ సాహిత్యంలో పేర్కొన్నారనమాట. ఇది మనకి బిఎస్ఎల్ మంత్ర బుక్ని తరిచి చూస్తే దాంట్లో ఒక చోట ఇక్కడ చూడండి, 3వ బౌద్ధ సంగీతిలో అందకులు ప్రముఖ పాత్ర వహించారని కథావత్తు నుండి తెలుస్తుంది అని చెప్పారనమాట. సో ఇక్కడ నీకు బౌద్ధానికి సంబంధించి అందకులు అంటే ఆంధ్రాకి సంబంధించిన, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళనమాట. సో దీని నుంచి కానీ నువ్వు కొద్దిగా డెప్త్గా కానీ చదువుంటే ఇక్కడ నీకు సిమిలర్గా అందకరత్త అనే, ఆంధ్రులు అందకరత్త అనే వర్డ్ బౌద్ధ సాహిత్యంలో అంటున్నారు అని చెప్పేసి నీకు ఒక పాయింట్ అర్థమవుతుంది అనమాట. ఇదిగో 3వ బౌద్ధ సంగీతిలో అందకులు అందకరత్త అని చెప్పేసి బౌద్ధ మత సాహిత్యంలో అంటున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఓకేనా, అది ఇది ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్గా మనం అర్థం చేసుకోవాలి. బుక్ని డెప్త్గా 2-3 సార్లు చదివిన వాళ్ళు బిట్టి పెట్టగలుగుతారనమాట. ఓకేనా, ఇది లాస్ట్ క్లాస్లోది. ఈరోజు కొన్ని చూద్దాం మనం. ఓకేనా, సో నెక్స్ట్ అశోకుని ఏ శాసనంలో ఆంధ్రుల ప్రస్తుతి కనిపిస్తుంది అంటే, అశోకుడి యొక్క ఏ శాసనంలో మనకి ఆంధ్రుల ప్రసక్తి కనిపిస్తుంది అనేది. ఈ బిట్ మనకేంటంటే ఏపీ హిస్టరీ ఉన్నట్టు కానీ లేదంటే ఇండియన్ హిస్టరీ ఉన్న కానీ చాలా చోట్ల ఆంధ్రాకి సంబంధించిన ఎగ్జామ్లో ఈ బిట్ ఉందన్నమాట. ఇది 13వ శాసనం అనమాట. 13వ శాసనం ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చోట్ల మనకు కనిపించింది అనమాట. కొంతమంది ఏంటంటే మనకి బిఎస్ఎల్ మంత్రాల నుంచి బిట్స్ వస్తాయా అని అడుగుతున్నారు. మీరుగా ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అన్ని చూసుకోండి. ఏపీఎస్కి సంబంధించి గ్రూప్ 2కి దాదాపు 95 కంటే ఎక్కువ పర్సంటేజే నీకు స్ట్రైక్ అవుతాయి అనమాట బిట్స్. ఓకేనా, దాదాపు 98% కంటే ఎక్కువ బిట్స్ మనకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ లైన్ చూడండి, 13వ శిలాశాసనం ఆంధ్రులను మౌర్య సామ్రాజ్యంలోని 13వ శిలాశాసనం ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలోని రాజ్య విషయమే, అంటే మౌర్య సామ్రాజ్యంలో నివసిస్తున్నట్లు చెప్తుంది. అంటే రాజ్య విషయమే అంటే తన రాజ్యంలోని, అంటే మనకేంటంటే రాజ్యాన్ని విషయాలుగా విభజిస్తారనమాట. ఓకేనా, మనకి రాజ్యము, రాష్ట్రము, విషయాలు, గ్రామాలు అట్లా డివైడ్ చేస్తుంటారు కదా. అంటే డిఫరెంట్ రాజుల టైంలో డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తారు. అలాగే అశోకుని టైంలో ఈ విషయాలుగా విభజించినప్పుడు ఈ ఆంధ్రులు అనేవాళ్ళు మౌర్య సామ్రాజ్యంలో ఉన్నారని చెప్పేసి మనకి ఆ 13వ శిలాశాసనంలో ఉందన్నమాట. ఓకేనా, మనం ఇండియన్ హిస్టరీ బుక్ అందిస్తే ఈ 13 శిలాశాసనాలు ఒక్కో దాంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ ఏపీ హిస్టరీకి వచ్చేసరికి ఇది మాత్రం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, 13వ శిలాశాసనం అనేది ఎప్పుడు పడుతూ ఉంటుంది బిట్టు రెగ్యులర్గా. ఓకే, ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాండవ గుళ్ళు అంటే ఏంటనేది మెయిన్స్ 2017లో ఇచ్చారు. పాండవ గుళ్ళు అంటే మెగాలిత్ సమాధులు, పాండవుల గుడులు అంట. అంటే పాండవులు ఉంటారు కదా, వాళ్ళ గుడులు అంట. ఎందుకంటే ఇక్కడ పాండవ అన్నాడు కదా, అందుకని ఇచ్చుంటాడు. ఓకేనా, నెక్స్ట్ సహజ శిలాకృతులు అంటే సహజంగా ఏర్పడిన శిలలు అని చెప్పి అంటున్నాడు అనమాట. నెక్స్ట్ పవిత్ర వనాలు అంట. అంటే పవిత్ర తోపులు, వనాలు, చెట్లు ఉంటాయి కదా, అలాంటివి అనమాట. నువ్వు కనుక బిఎస్ఎల్ మంత్రం చదువుంటే, ఏదైనా బుక్, బిఎస్ఎల్ మంత్రానే కాదు ఏదైనా బుక్ చదువుంటే, నీవు పాండవ అనేది నీకు బిఎస్ఎల్ మంత్రంలో కనిపించకపోవచ్చు, కాకపోతే గుళ్ళు అనేది కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? నువ్వు పాత్రాతీయుగము, ఓకేనా, సూక్ష్మయుగము, నవీన యుగము, తామ్రశిలాయుగము, నెక్స్ట్ ఇనుప యుగంకి వచ్చినప్పుడు రాక్షస గుళ్ళు అని కనిపిస్తుంది. ఓకేనా, మీరేంటంటే ఎగ్జామ్లో ఈ
ఈ పాండవ గుళ్ళు అని నాకు తెలిస్తేనే నేను ఆన్సర్ చేస్తాను అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఆన్సర్ చేయలేము అనమాట. నువ్వు చేయాల్సింది ప్రీవియస్ బిట్స్ నుంచి ఎక్కడి నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయో చూసుకో, దాన్ని 100% పర్ఫెక్ట్ చేసుకో, ఆ ఏరియాస్ని 100% పర్ఫెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయి. ఓకేనా? తర్వాత మిగతా ఏరియాస్ కూడా చదువుకో, 60 to 70% పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేయి. కొంచెం కష్టంగా ఉండి ఎక్కువ మనకేంటంటే రాజులు గురించి ఎక్కువ ఎవరు అంటే ఈ కింగ్ ఎవరితో యుద్ధం చేశాడు, ఇక్కడెక్కడ ఎవరితో యుద్ధం చేశాడు, అట్లాంటివి ఉండవు. ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఉంటుందో అట్లాంటి బిట్లే పడుతుంటాయి ఎగ్జామ్లో. ఓకేనా? ఏదైనా డెప్త్గా ఉన్న బిట్లు ఒకటే రాబడుతుంటాయి, అట్లాంటివి మీరు పెట్టకపోయినా ఏం కాదు. అర్థమైందా? ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ మాత్రం పెట్టగలగాలి. ఓకే, అది. సో ఇప్పుడు నీకు ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ గుళ్ళు అనేది, ఇక్కడ నీకు గుళ్ళు అనేది ఆంధ్రదేశంలో ఇనుపయుగం రాక్షస గుళ్ళు మెగాలిత్స్ అనే సమాధులతో ముడిపడినట్లు కనిపిస్తుంది. ఈ మాటకు పెద్ద రాళ్ళు, ఈ రాక్షస గుళ్ళు అంటే పెద్ద రాళ్ళు అని అనమాట అర్థం. మెగాలిత్స్ అంటే ఇట్టి సమాధులను దక్షిణ పదం అంతటా మాత్రమే కాక మధ్య పశ్చిమ ఆసియాల్లో అనేక చోట్ల కనిపిస్తుందంట. అంటే దక్షిణ పదం అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలోనే కాకుండా మధ్య అంటే మిడిల్, పశ్చిమ వెస్ట్ ఏషియాలో కూడా కనిపిస్తుందంట. ఓకేనా? దాదాపు క్రీస్తుపూర్వం 500 BC టైంనివి అని చెప్పి చెప్తున్నాం. ఈ సమాధుల్లో అస్థికలు కానీ, అస్థికలు అంటే చనిపోయాక మనకి ఎముకలు వస్తాయి కదా, అవన్నమాట. అస్థికలు కానీ మృతదేహాలు కానీ ఉంచి వాటితో పాటు వ్యక్తికి సంబంధించి వస్తు సామాగ్రిని పూడ్చేవాళ్ళంట. వీటిలో ఇనుప పనిముట్లు, బంగారు ఆభరణాలు కూడా లభించడం విశేషం అంట. సో పూడ్చిపెట్టేటప్పుడు అంట అస్థికలతో పాటు వీళ్ళు తవ్వినప్పుడు అస్థికలతో పాటు ఇనుప పనిముట్లు, బంగారు ఆభరణాలు కూడా దొరికాయంట. వస్తువులు, సామాగ్రి అవి కూడా ఉన్నాయంట. అంటే అవి వాడుకుంటారనో ఏ నమ్మకాలు అనమాట. దీని నుంచి కానీ నువ్వు కానీ కొంచెం ఆలోచిస్తే పాండవ అంటే మనకు తెలియదు. ఓకేనా? సో ఇది వదిలేసి గుళ్ళు అంటే నీకు ఇక్కడ తెలుస్తుంది. రాక్షస గుళ్ళు అంటే ఇది నీకు ఇనుపయుగానికి మెగాలిత్కి సంబంధించిన పాయింట్ అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. మీరేంటంటే నాకు పూర్తిగా నాకు నేను చదివింది పూర్తిగా క్వశ్చన్లో ఉండి పూర్తిగా ఆన్సర్ నాకు తెలిస్తేనే పెడతానంటే మీరు పెట్టలేరు అన్నమాట. ఇప్పుడు వచ్చే పేపర్లో పెట్టలేరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ మీరు చదివిన దాన్ని బట్టి ఎగ్జామ్లో ఎట్లా అప్లై చేయగలరో మీరు చూసుకోండి. నేను కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అది. సో గుళ్ళు అనేది మనకి ఎక్కడ ఉంది, రాక్షస గుళ్ళు అని ఉంది కాబట్టి, సో పాండవుల గుడులా కాదు, పవిత్ర వనాలు కాదు, సహజ శిలాకృతులా ఏమో తెలియదు, మెగాలిత్స్ అని ఇక్కడ ఉంది చూడు, మెగాలిత్స్. నువ్వు కానీ కొంచెం చదివి ఉంటే ఈ పాండవ గుళ్ళు రాక్షస గుళ్ళు లాగా ఉన్నాయి అంటే ఇట్లాంటి పెద్ద రాళ్ళ యొక్క ఇలాంటివే వేరే అయి ఉండొచ్చు. మెగాలిత్స్ అని ఉంది, ఇక్కడ కూడా మెగాలిత్స్ అని ఉంది, రాక్షస గుళ్ళు అని. కాబట్టి దీనికి ఆన్సర్ మెగాలిత్ సమాధులు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇది దీనికి సంబంధించే ఇంకొక క్వశ్చన్ అనమాట. ఈ రెండు క్వశ్చన్లు మనకి ఇనుపయోగానికి సంబంధించిన క్వశ్చన్లు అనమాట. సో ప్రాచీన దక్షిణ భారతదేశంలో మరణించిన వారితో పాటుగా ఆయుధాలు, పరికరాలు మరియు కుండ పాత్రలు మొదలైనవి ఖననం చేసేవారు. అట్టి నిర్మాణాలను ఏమంటారు? సో ప్రాచీన దక్షిణ భారతదేశంలో ఇక్కడ చూడండి, దక్షిణ పదం అంతటా అన్నాడు. ఓకేనా? ఏంటంటే ఏ లైను ఏది నీకు బయట నుంచి ఇవ్వడం అనమాట. అర్థమైందా? క్వశ్చన్ ఇస్తే ఇప్పుడు ఏంటంటే 100% యాక్యురేట్గా ఇవ్వాలి వాడు. మనం ఏమైనా మిస్టేక్ చేయించేమో కానీ వాడు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాడు 100% యాక్యురేట్గా ఇవ్వాలి. దక్షిణ భారతదేశంలో అన్నాడు, ఇక్కడ కూడా దక్షిణ పదం అంతటా అంటే సౌత్ ఇండియా మొత్తంలో మరణించిన వారితో పాటుగా ఆయుధాలు, పరికరాలు అన్నాడు. సో నువ్వు ఒకసారి ఆలోచిస్తే పాతరాతి యుగంలో కానీ, సూక్ష్మరాతి యుగంలో కానీ, ఓకేనా, తామ్రశిలాయుగంలో కానీ, నవీన శిలాయుగము, ఇట్లా వేటిలో కూడా నీకు మరణించిన వారి గురించి ఏ పాయింట్ ఇక్కడ చెప్పరు. వాళ్ళు ఇవి యూజ్ చేస్తున్నారు, ఇక్కడిక్కడ ఈ ప్రాంతాలు అవి దొరికాయి. ఓకేనా? తామ్ర అయితే చిత్రాలంకత, మనమే పాత్రలు, రాగి పాత్రలు ఇవని కానీ. ఓకేనా? పనిముట్లు, నవీన అంటే పనిముట్లు గురించి అని చెప్తుంది. ఈ మరణించిన వారి సంగతి గురించి చెప్పేది మెయిన్గా మనకి ఇనుపయుగం, మెగాలిత్స్ అనమాట. సో నీకు మెగాలిత్స్ అనగానే నీకు అక్కడ మెరిహర్ అవన్నీ కనిపిస్తాయి, పూడ్చిపెట్టడం, అట్లా పెట్టడం, ఇట్లా పెట్టడం అవన్నీ అర్థమవుతాయి. సో ఆయుధాలు, పరికరాలు పూడ్చిపెడతారంటే ఇక్కడ చూడండి, మృతదేహాలు ఉంచి వాటితో పాటు వస్తు సామాగ్రిని పూడ్చేవాళ్ళు, వాటితో పాటు ఇనుప పనిముట్లు అన్నాడుగా, వస్తు సామాగ్రి. సో ఇయేగా, వారితో పాటు ఆయుధాలు, పరికరాలు, కుండ పాత్రలు మొదలైనవి ఖననం చేసేవాళ్ళంట. అట్టి నిర్మాణాలను ఏమంటారు? సో ప్రస్తరికలు మనకు తెలుసా? అసలు నాకు తెలియదు.
శవకోష్టిక అంటే శవపేటిక లాంటిది అయి ఉండొచ్చు. ఇదిగో శవపేటిక ఇది. కాకపోతే నీకు మెగాలిత్స్ అని కనిపిస్తుంది. సో నీకు మెగాలిత్స్ అని ఉన్న దగ్గర వస్తు సామాగ్రిని పూడ్చిపెట్టడం, ఇనుప పనిముట్లు, వీటి అస్థికలు అంటే కాల్చిన తర్వాత వచ్చే వాటిని అస్థికలు అంటారు కదా. కాబట్టి ఇక్కడ వాడు ఈ ఖననం చేయటం అనే పదం యూజ్ చేసి ఉండొచ్చు అనమాట, మనం బిట్టి కొంచెం డెప్త్గా ఆలోచిస్తే. ఓకేనా? కాబట్టి దీనికి ఆన్సర్ మెగాలిత్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది నెక్స్ట్ ఈ రెండు మనకి దీని నుంచి వచ్చింది. నేను ఈసారి ఏపీఎస్సీ గ్రూప్ 2లో ఏమనుకుంటున్నానంటే బౌద్ధం గురించి కానీ లేదంటే అశోకుడి శిలాశాసనాల గురించి కానీ బిట్స్ అంటే నాకు అనిపిస్తుంది గ్రూప్ 2 2024లో, లేదంటే ఈ మెగాలిత్స్లో నుంచి కానీ బిట్టుపడచ్చేమో కొంచెం డెప్త్గా కానీ పైన కానీ ఈ 3 టాపిక్స్లో నుంచి బిట్టుపడచ్చేమో. ఏది? ఈ చారిత్రక పూర్వయోగంలో నాకు అనిపిస్తుంది అనమాట. నేను కరెక్ట్ అని నేను చెప్పను, కాకపోతే ప్లేసెస్ గురించి అంతకుముందు 2017లో 19లో అడిగారు కాబట్టి ఒకవేళ ఏమన్నా మెగాలిత్స్కి సంబంధించి ఏమైనా బిట్టు కానీ లేదంటే బౌద్ధం గురించి ఏమైనా బిట్టు కానీ పడచ్చేమో అనిపిస్తుంది. కొంచెం అన్నీ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఆంధ్రుల గురించి ప్రస్తావన ఎందులో ఉంది? సో హిస్టరీ చదివే ఎవరికైనా నీకు అర్థమైపోయింది. ఆంధ్రుల గురించి మొదటి ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో ఉందని చెప్పేసి నీకు ఇండియన్ హిస్టరీలో ఉంటుంది, ఇక్కడ కూడా అదే అనమాట. సో చూడండి, పోలీస్ కానిస్టేబుల్ 2012 వచ్చారు. మళ్ళీ ఇక్కడ చూడండి, చారిత్రకులు ఆంధ్ర అను పదం ఎక్కడ కనుగొనిరి మరియు మొదటిసారిగా ఆంధ్రుల గురించి సూచన ఎక్కడ? ఇది కూడా ఐతరేయ బ్రాహ్మణం అనమాట. ఓకేనా? సో బృహత్ కథ గుణాఢ్యుడు అంటే శాతవాహనులు. శూన్య సప్తసతి అంట. శూన్య సప్తసతి అనేది నేను అనలేదు. గాథ సప్తసతి అయితే హాలుడు మనకు తెలుసు, శాతవాహనులు. ఇప్పుడు ఆంధ్రుల గురించి మొదటి ప్రస్తావన అంటే శాతవాహనుల ముందు కూడా మనకి ఈ చాప్టర్ ఉంది కాబట్టి ఐతరేయ బ్రాహ్మణం. ఈ 3 కాదు, నువ్వు జనరల్గా ఆలోచించినా ఇవన్నీ శాతవాహనంలో. బృహత్ కథ అంటే శాతవాహనంలో నీకు తగిలిద్ది, గాథా సప్తశతి శాతవాహనంలో తగిలిద్ది. శాతవాహనం కంటే ముందు ఐతరేయ బ్రాహ్మణంలో నీకు ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణం అనమాట. ఓకేనా? సో ఇక్కడ కూడా జైన సాహిత్యం కాదు, బౌద్ధ సాహిత్యం కాదు, భారతీయ నాట్యశాస్త్రం, ఐతరేయ బ్రాహ్మణం. సో ఐతరేయ బ్రాహ్మణం ఎక్కడ ఉంది మీకు అని మీరు చూస్తే మనకి డైరెక్ట్గా మనకి ఈ లైన్ పడదు ఎక్కడ అంటే మన బుక్లో డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఉంది అని చూడరు. కాకపోతే మనకి వైదిక సంస్కృతి విస్తరణ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఇదంతా ఏంటంటే ఆర్యులు ఎలా వచ్చారు నార్త్ నుంచి సౌత్కి, ఓకేనా, అగస్త్యుడు ఎలా వచ్చారని చెప్పేసి స్టార్టింగే చెప్పటమే. ఋగ్వేద ప్రజలకు దక్షిణాపదం గురించి స్పష్టమైన పరిజ్ఞానం లేదు. అంటే ఋగ్వేదాన్ని ఆర్యులు రాశారని చెప్పి మనం అనుకుంటాం కదా. సో ఈ ఋగ్వేదానికి సంబంధించి దక్షిణాపదం గురించి అంటే సౌత్ గురించి మనకి, సౌత్ అంటే ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్గా ఆంధ్ర గురించి నువ్వు ఫోకస్ చేయాలి. ఆంధ్రుల దగ్గరికి నువ్వు ఎలా వచ్చావు, ఆంధ్ర వాళ్ళు ఎలా వచ్చారని చూసుకో. మిగతా వాళ్ళు ఆంధ్రాకి ఎవరన్నా వచ్చి ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాలి, కానీ నువ్వు నార్త్ ఇవన్నీ తీసాయి. ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు ఏపీ హిస్టరీ కోణంగానే నువ్వు ఆలోచించాలి. సో ఋగ్వేద ప్రజలకు దక్షిణ పదం గురించి స్పష్టమైన పరిజ్ఞానం లేదు. బహిష్కృతులను పంపే భూములుగా మాత్రమే దాన్ని దక్షిణ పదాన్ని గుర్తించారు. బహిష్కృతులను అంటే ఎవరైనా మనం బహిష్కరిస్తారు కదా ఏదైనా తప్పు చేసిన వాళ్ళని. సో మనకేంటంటే అప్పట్లో అంటే ఇట్లా ఉండకపోవచ్చు, ఇట్లా అంతా నార్త్లోనే ఉండేవాళ్ళనమాట. ఆర్యులు వచ్చి ఇక్కడ నివసించే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు విద్యా పర్వతాల అవతలికి పంపించేవాళ్ళనమాట. అంతవరకు తెలుసు, కానీ అక్కడ ఏదో కొన్ని జాతులు నివసిస్తాయి అని చెప్పి తెలుసు, కానీ ఇంకేం తెలియదు అనమాట ఈ ఋగ్వేదంలో ఉన్న దానికి సంబంధించి. ఓకేనా? సో భూములుగా మాత్రమే తెలుసు. మధ్యదేశం వారి కార్యక్రమాలు కేంద్రం తర్వాత దక్షిణ దేశాక్రమణపై వారు శ్రద్ధ వహించారంట. అంటే మధ్యదేశంపై అంటే వీళ్ళు నార్త్ నుంచి మధ్యదేశంపై వచ్చిన తర్వాత సౌత్ మీద కేంద్రీకృతించారు అని చెప్పి చెప్తానమాట. అయినా చాలా కాలం వరకు వింధ్యార్థులే ఆర్యావర్తానికి సరిహద్దుగా ఉండేవి. వింధ్యార్థులే అంటే వింధ్యా పర్వతాల దగ్గర ఉండేవాళ్ళే. అంటే వింధ్యా సాత్పుర పర్వతాలు ఉంటాయి కదా, ఇక్కడ తెలుసు కదా, వింధ్యా సాత్పుర పర్వతాలు ఉంటాయి ఇక్కడ, వింధ్యా సాత్పుర. ఓకేనా? ఇదే మనకి ఎండ్ పాయింట్ అని అనుకునేవాళ్ళంట. ఆ పర్వతాలే మనకి ఎండ్ పాయింట్, ఇంకా తర్వాత ఏం ఉండదు అనుకునేవాళ్ళంట. దాన్ని ఎలా అంటే అది వీళ్ళకి ఎలా తెలిసిందంటే ఆ సముద్రాత్వై పూర్వద సముద్రాత్తు పశ్చిమ తయారేవాంత రంగిరి ఆర్యావతం విదుర్బధ అని తమ్లేచ్చ విషయం ప్రహృదావర్తమదనర్థం అని సూత్రకాలు నిర్వచించారంట. అంటే దీన్ని బట్టి ఏం చెప్తారంటే ఇదే ఆ ఆర్యావర్తానికి ఆర్యులకి ఇదే చివరి పాయింట్ అని చెప్పారంట. అయితే బ్రాహ్మణాల కాలం నుండి దక్షిణాపద ఉత్తరాహులు
దృష్టి ఎక్కువగా ఆకర్షించింది. దీంట్లో ఐతరేయ బ్రాహ్మణం అంటే ఫస్ట్గా నీకు ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది మనకి ఆంధ్రుల గురించి అనమాట. ఓకేనా. వారి రాజ్యాల్లో మిక్కిలి దక్షిణాదన విదర్భ దక్షిణాపథంలో ఉత్తరాహుల్ విక్షణ కేంద్రంగా ఉపయోగించింది. దీనిలో సునస్సేఫ్ని కథ ఆర్యావర్తం సరిహద్దులో ఉన్న ఆంధ్ర, ఈ పాయింట్ కోసం ఇదంతా చూసాం అనమాట. ఓకేనా. సో ఐతరేయ బ్రాహ్మణంలో ఈ ఆంధ్ర శబర, ఐతరేయ బ్రాహ్మణంలోనే సునస్సేఫ్ని కథలో మనకి ఆంధ్ర శబర, సో నీకు ఆంధ్ర అనేది వచ్చింది కదా, కాబట్టి ఈ ఆంధ్ర అనే దానికోసం ఇప్పుడు మేము అంతా చూసాం. సో ఈ బిట్టు ఐతరేయ బ్రాహ్మణం ఆన్సర్ ఇదే. నెక్స్ట్ దీనికి కూడా ఆంధ్ర అనేది ఇదే. ఇంకొక చోట కూడా ఓకేనా ఆంధ్ర జాతి గురించి అంటే మనకి ఇంకా ముందుకెళ్తే ఈ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రదేశ పూర్వ చరిత్రకి ముందు కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఆధారాల గురించి ఉన్నాయన్నమాట. ఆంధ్ర జాతి ఎలా ఉంది, త్రిలింగ అనే పదం గురించి, వాటి గురించి ఉంది. అది కూడా మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి. దాంట్లో కూడా ఆంధ్ర జాతి గురించి చెప్పినప్పుడు చూడండి, ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర జాతి గురించి ప్రస్తావించిన వాక్యానికి వ్యాఖ్యానం సంశయాస్పదంగా ఉంది, అంటే క్వశ్చన్ మార్క్గా ఉంది. అంటే ఎక్కువ మనం ఐతరేయ బ్రాహ్మణంలోనే ఉందని చెప్పుకుంటాం అనమాట ఆంధ్ర జాతి గురించి. ఆ బ్రాహ్మణంలో కథ ఇది, అంటే ఆ బ్రాహ్మణంలో ఏం కథ ఉందో చెప్తాను అనమాట. ఓకేనా. ఇది సో ఇది దాని గురించి. సో నీకు దీని నుంచి ఏం చేయాలంటే ఐతరేయ బ్రాహ్మణంలో ఫస్ట్ ఆంధ్ర అనే పదం ఉంది అని చెప్పేసి నీకు అర్థమైతే చాలన్నమాట. ఓకేనా. అది నెక్స్ట్ ఈ క్రింది ఇవ్వబడిన ఏ జాతక కథ ధాన్య కటకమును ఆంధ్ర నగరిగా చూపిస్తుంది? సో నీకు నిన్న రెండు పాయింట్స్ చెప్పాను. 2019లో వచ్చిన బిట్స్ ఇవి అని చెప్పేసి నీకు చూపించాను కదా. ఏం చూపించాను? ఎక్కడ ఆంధ్ర పదాన్ని ఫస్ట్ సారిగా మెన్షన్ చేశారో అని నీకు చూపించాను, గుర్తుందా? ఇదిగో ఆంధ్ర పదాన్ని 2019 మెయిన్స్ ఆంధ్ర పదాన్ని ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏది? ఓకేనా. ఆంధ్ర పదం అంటే రెండు ఉన్నాయి. ఆంధ్ర పదం అంటే భీమసేన, సిరివని అంటే ఆంధ్ర నగరి అనమాట. సో అదే పాయింట్లో ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ చూస్తారా, ఇదిగో ఇక్కడ చూడండి. భీమసేన జాతకం ఆంధ్ర పదాన్ని, శరివనిజ జాతకం ఆంధ్ర నగరి. ఆంధ్ర నగరి అంటే నగరి, రోజా గారు, సెల్వమణి రోజా అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సో అది శరవణి అని ఆంధ్ర నగరి అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ ఆంధ్ర నగరిని ధాన్య కటకము, ఈ ఆంధ్ర నగరి ధాన్య కటకమై ఉండొచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఇది మనకి 2019లో ఇచ్చారు. ఇది అంతకుముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ 2014లో ఇచ్చారన్నమాట. నేనేమనుకుంటానంటే ఎక్కువగా మనకేంటంటే బిట్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తాయని నాకు అర్థం అవుద్దంటే, నేను ప్రీవియస్ పేపర్స్ కానీ బిఎస్ఎల్ మంత్ర బుక్ కానీ చాలాసార్లు చదివినప్పుడు బిట్స్ నేను అంతకుముందు ఇట్లా బిట్ బ్యాంక్ కూడా నాకు దొరకనప్పుడు నేను ఎత్తుకుతూ ఉండేవాను అనమాట బిట్స్. ఒక 2019, 2017, 2011, 2012 ఆ పేపర్స్, గ్రూప్ 2 పేపర్స్ అన్నీ తీసుకొని బిట్స్ అన్నీ ఎతికినప్పుడు మెయిన్గా ఆ రాజుల తర్వాత ఎక్కడైతే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని బిట్లే. ఇదిగో సుత్తని పాత్రలో బావరి వృత్తాంతం ఉంది, అంటే ఈ బౌద్ధం అనేది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాను, బౌద్ధం అనేది ఇంపార్టెంట్. దాంట్లో కూడా ఈ భీమసేన జాతకము, సిరివని జాతకం ఇంపార్టెంట్. ఇక్కడ నీకు ఇప్పుడు నువ్వు ఇది ప్రీవియస్ బిట్గా ధాన్య కటకం ఆంధ్ర నగరి, ఇదిగో సిరివని జాతకంలో ఆంధ్ర నగరి గురించి ఉంది. ఈ ఆంధ్ర నగరే ధాన్య కటకం. ఇక్కడ చూడండి, ఇవ్వబడిన జాతకంలో ధాన్య కటకం ఆంధ్ర నగరిగా చూపుతున్నది ఏది అంటే సిరివనిజ జాతకం. ఓకేనా. భీమసేన జాతకం కాదు కదా. భీమసేన జాతకం ఏంది? ఆంధ్ర పదముని చెప్తుంది, అంతే కదా. రుద్రక అనేది మనం ఎప్పుడు వినలేదు, పైవాట్లు ఏది కాదు కూడా కాదు. కాబట్టి సిరివనిజ జాతకం అనేది ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే బిట్స్ పడుతుంటాయో, ఇప్పుడు మనకి ఒక బుక్ అంతా ఉందబ్బా, ఇది ఒక బుక్ మొత్తం అనుకుంటే ఎక్కడైతే బిట్స్ పడుతుంటాయో అక్కడి నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర నుంచే అటుపక్క ఇటుపక్క బిట్స్ పడుతుంటాయి అనమాట. కాబట్టి ఇది 2019లో వచ్చింది. ఈ సిరివని జాతకం 2014లో. ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఈ చుట్టుపక్కలే మళ్ళీ బిట్స్ మళ్ళీ కూడా లేదంటే ఈసారి మహా విమానవత్తు, నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పు, విమానం అంటే మహా పెద్దది. అట్లాగా ఇట్లాంటివన్నీ మనం కనుక గుర్తుపెట్టుకుంటే దగ్గర ప్రీవియస్ బిట్లు ఎక్కడైతే మీరు ఏం చేయాలంటే, మీరు ఏ బుక్ చదివినా ప్రీవియస్ బిట్స్ అన్నీ మీరు బిట్స్ చదువుకునేప్పుడు అన్నీ మార్క్ చేసుకొని ఆ ప్రీవియస్ బిట్స్ ఉన్న దగ్గర ఎక్కువగా చదవాలి. ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి 10 టైమ్స్ అయితే మిగతాయి 5 టైమ్స్ చదువుకోవాలి, అట్లాగనమాట. ఓకేనా. ఆ చుట్టుపక్కల నుంచే బిట్లు వస్తాయి. ఆ ఒక్క పాయింట్ దీని నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్
క్రింది వాటిలో ఏ శాసనం ఆంధ్రదేశంలో మౌర్య పాలన గురించి చూస్తుంది? మస్కీ శాసనం, ఎర్రగుడి శాసనం, బట్టిప్రోలు శాసనం, అమరావతి శాసనం. సో ముందు వీటిలో నీకు మౌర్యుల పాలనలో ఏ శాసనం వేశారు అనేది తెలియాలి. సో మౌర్యులు అంటే మెయిన్గా ఏంటంటే బిట్ అశోకుడి నుంచే వస్తాయి. ఇక్కడ చూడు, మౌర్యుల గురించి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని జయించిన మౌర్య చక్రవర్తి ఎవరు అంటే మనకి మెయిన్ ఏంటంటే ఆంధ్ర మీద ఫోకస్ కాబట్టి ఆంధ్ర ప్రాంతాన్ని జయించింది ఎవరని మనం క్లాస్లో చూసాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 600 ఉంటుంది, మన యాప్ లింక్ కింద ఉంటుంది అనమాట. సో క్లాసులు ఎలా చూడాలంటున్నారు, దాంట్లో ఏదైనా ఇంకా మనం డెప్త్గా చెప్పాము. ఈసారి ఎప్పుడైనా నాకు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఏదైనా ఒక కోర్స్ స్టార్ట్ చేసి. ఓకేనా, ప్రస్తుతానికైతే బుక్లో నుంచే మనం మెయిన్ అదే దాదాపుగా చెప్పాం. ఓకేనా, 60-70% చెప్పాం. ఆ 20-30% కూడా ఈసారి నేను ఏపీ హిస్టరీని ఇంకా డెప్త్గా ప్రీవియస్ బిట్స్ హెల్ప్తో ఇంకా డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అది. సో ప్రస్తుతానికైతే చూద్దాం, ఈ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, అనేది ఒక సమస్య అంట. దక్షిణ దేశంలో సిద్ధపురము, జైతుగ రామేశ్వరము, మస్కి కర్ణాటకము, ఎర్రగుడి రాజుల మందగిరి కర్నూలు అంటే ఈ రెండు మనకి ఏపీకి సంబంధించిన అనమాట. కర్నూలు మొదలైన ప్రాంతాలు భయపడిన అశోకుని శాసనాలు అతని ఆధిపత్యం ఆయా ప్రాంతాల్లో చెల్లుతుందని రుజువు. అతని 13వ శిలాశాసనం ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యం. ఇదిగో ఈ బిట్ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ బిట్టు పడింది, చెప్పాను కదా. ఎక్కడైతే బిట్స్ పడుతుంటే ఆ చుట్టుపక్కల నుంచి మళ్ళీ బిట్స్ పడుతుంటాయి అనమాట. అదేంది కోయిన్సిడెన్సా లేదంటే అక్కడి నుంచి చూసిస్తారా అనేది అలా కాదు. ఇంపార్టెంట్ బిట్స్ అటు ఇటు బిట్స్ పడతానే ఉంటాయి. అది ఓకేనా, చూసుకో. సో ఇక్కడ నీకు ఆంధ్రదేశంలో ఇక్కడ చూడండి, ఇవన్నీ అశోకుని శాసనాలు అంట. సిద్ధపురం దక్షిణ దేశంలో అన్నాడు. ఇవన్నీ ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్న శాసనాలు. మనకేం కావాలి, ఆంధ్రాలో కావాలి. సో ఇక్కడ చూడండి, ఎర్రగుడి రాజుల మందగిరి ఈ రెండు కర్నూలు దగ్గరలో ఉన్నాయి అనమాట. జైతుగి రామేశ్వరము, మస్కి అంటే కర్ణాటక, సిద్ధపురం అంటే ఇది కూడా వేరే చోట. మనకి మెయిన్గా ఏంటంటే ఎర్రగుడి రాజుల మందగిరి 13వ శిలాశాసనం. ఈ మూడు మనకి ఏపీకి సంబంధించిన శాసనాలు అనమాట. కాబట్టి ఇక్కడ చూడు, మౌర్య పాలన నిరూపిస్తుందంటే నువ్వు అశోకుడు అనుకోవాలి. అశోకుడు వేసిన శాసనాలు ఆంధ్రాలో ఏమేమి ఉన్నాయంటే మనకి ఎర్రగుడి రాజుల మందగిరి, 13వ శిలాశాసనం. ఆల్ ఈ ఆప్షన్స్ కానీ ఇస్తే ఎర్రగుడి ఏపీలో ఉంది, రాజుల మందగిరి 13వ శాసనం, ఆల్ కరెక్ట్ అనమాట. ఆల్ ఆప్షన్ కరెక్ట్. కాకపోతే ఇక్కడ చూడండి, మస్కి ఇక్కడ ఇదిగో మస్కి అని ఉంది కదా, ఇది కర్ణాటకలో ఉంది కదా. ఇక్కడ అడిగింది ఏంది, ఆంధ్ర అని అడుగుతున్నాడు కదా, కాబట్టి ఇది కాదు. ఎర్రగుడి ఇదిగో ఎర్రగుడి ఉందిగా, ఎర్రగుడి రాజుల మందగిరి కర్నూలు దగ్గర, కాబట్టి ఇది కరెక్ట్. బట్టిప్రోలు అమరావతి ఈ తర్వాత వచ్చినాయి అనమాట, కాబట్టి దీనికి సంబంధం లేదు. దీనికి సంబంధించే ఇంకొక చోట కూడా చూడండి, ఇదిగో ఎర్రగుడి శాసనం గురించి ఉంది. కానీ అనంతపూర్ జిల్లా జొన్నగిరి, సువర్ణగిరి అంటే ఈ సౌత్లో ఈయన ఏ ప్రాంతాలు అని చెప్పి 3 ప్రాంతాలు చెప్తాను అనమాట. తర్వాత ఈ ఎర్రగుడి శాసనాలు జొన్నగిరి ఎంతో దూరంలో లేదు కాబట్టి ఈ రాజధాని నగరాల్లో ఆర్యపుత్రులు మహామాతృల పరిపాలన నిర్వహిస్తుండేవాళ్ళు. కాబట్టి చూసుకోండి ఎర్రగుడి. కాబట్టి ఎర్రగుడి అనేది మనకి ఆంధ్రాకి సంబంధించిన ప్రాంతమని మరియు మౌర్యుల రాజ్య విషయం అని చెప్పి మనకి అర్థమవుతుంది అనమాట ఈ 2 పాయింట్స్ నుంచి. ఓకేనా, నెక్స్ట్, దక్షిణ భారతదేశాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్లు పిలిచే ముని పేరేంటి? సో అపస్తంభ, విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్య. సో మీరు కనుక వైదిక సంస్కృతి విస్తరణ కనుక చూస్తే అంటే ఈ శిలాయుగము, ఈయన ఉపయోగం ఇవన్నీ చూసిన తర్వాత వైదిక సంస్కృతి విస్తరణ అని చెప్పేసి ఏపీకి జనాలు ఎలా వచ్చారు అంటే మనుషులు ఎలా వచ్చారు అనేది మనం ఒకసారి డెప్త్గా ఆలోచిస్తే దాంట్లో మీకు ఈ పారా మీకు అంతకుముందు బిఎస్ఎల్ హనుమంతరావు కొంచెం ఫస్ట్ శాతవాహనం ముందు వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో బాగా డెప్త్గా ఈ పారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా చదవాలి అనే ఒక వీడియోలో ఈ పారాని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏమడుతుందో చూడండి, దక్షిణ భారతదేశాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్లు పిలిచే ముని ఎవరు? సో ఇక్కడ చూడండి, సో దీంట్లో ఏం చెప్తున్నారంటే ఇండో యూరోపియన్ ఆర్యులు వాళ్ళు నార్త్ నుంచి సౌత్కి వచ్చారు. ఓకేనా, ఆర్యులు సౌత్కి వచ్చినప్పుడు వాళ్ళు లోకల్స్తో గొడవ జరిగింది. ఓకేనా, కొంతమంది చూడండి గొడవ జరిగింది అని ఉంటుంది ఈ పేరాలో. విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్య చూడండి అవే ఇచ్చారు. విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్య అవే ఉన్నాయి.
అపస్తంభాన్ని కూడా దీని మొత్తం చివరిలో ఉంటుంది. అంటే ఈ మనకి వీళ్ళు ఏమంటారు, యజ్ఞాలు యాగాలు చేస్తారు కదా, వాటన్నింటినీ చేంజ్ చేసి జనాలకి బాగా అనుకూలించేటట్లు చేంజ్ చేసింది ఈ అపస్తంభుడు అనమాట. చివరి పేరాలో ఉంటుంది, ఈ చాప్టర్ చివరి పేరాలో. ఓకేనా, అపస్తంభుడు కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ చూడండి, భరద్వాజులు ఎవ్వరు ఆర్య జాతీయులు కాదు, బహుశా వ్యాస్త స్తోమం ద్వారా ఆర్యుల్లో చేరి, అంటే ఇది ఒక యజ్ఞం లాంటిది అనమాట. ఈ యజ్ఞం చేసుకొని వాళ్ళు ఆర్యుల్లో చేరి వైదిక ఆలోచన విధానాన్ని మత ఆచారాలను రూపొందించుంటారు. ఈ విధమైన జాతి సంస్కృతి సమన్వయం ఉత్తర పదం ఆర్యవర్తనం పరిగణన పొందే వరకు జరిగింది. నాటి నుండి ఔత్తరాహులు అంటే సౌత్కి వచ్చేవాళ్ళు తమ దృష్టిని దక్షిణ పదం వైపు మరలించారు. అంటే సౌత్కి వస్తున్నారు. సో సౌత్కి వస్తున్నప్పుడు ఇంకా చూడండి, ఇక్కడ చూడండి ఇంకా. సో క్రీస్తుపురం 600 ప్రాంతం వాడైన వైయాకర్ణిపాన్ని అష్టాధ్యాయులు ఇదొకటి రాశాడు. నెక్స్ట్ ఇతిహాస బౌద్ధ వాంగ్మయాల్లో దక్షిణ పదాన్ని గురించి పరిజ్ఞానం ఎక్కువగా కనిపిస్తుంది. మహాభారతంలో అగస్త్యుని కథలో ఇందులో అగస్త్యుడు వింధ్యార్థుల గర్వం అణచడమే కాక వాతాపీల్వలను సైతం అణిచినట్లు తెలుస్తుంది. అంటే మనకి ఈ కథల్లో ఏంటంటే వాతాపీల్వలు అనే వాళ్ళని రాక్షసులు, వాళ్ళని అణిచి అగస్త్యుడు తెచ్చాడు, అంటే శాంతిని నెలకొల్పాడు అన్నట్టుగా అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ వాతాపీల్వలు అనేవాళ్ళు లోకల్ ట్రైబల్స్ అనే ఒక ఆలోచన కూడా ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మధ్య తీవ్ర ఆటంకంగా ఉన్న వింధ్యార్థుల గుండా దక్షిణానికి మార్గం కనుగొని ఆర్య విస్తరణకు దక్షిణా పదంలో ఉన్న ప్రతిఘటనను నిర్మూలించిన గొప్ప సాహసికుడు వీరుడు అగస్త్యుడిని ఈ కథలో చరిత్రకాంశము. అంటే ఇక్కడ ఇది ఒకసారి మీరు బాగా గమనిస్తే, వింధ్యార్థులు కూడా దక్షిణా పదానికి మార్గం కనుగొని ఆర్య విస్తరణకు దక్షిణా పదంలోనూ ప్రతిఘటన అనిచాడు. అంటే ఆర్య విస్తరణ కృషి చేశాడు. ఆర్య విస్తరణ అంటే దక్షిణా పదాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్లు పిలిచే ముని ఎవరు అంటే నీకు ఇప్పుడు అగస్త్యుడు అని తెలియాలన్నమాట. ఆ పాయింట్ నీకు ఇక్కడ బిఎస్ఎల్ మాత్రం ఇక్కడ తెలుస్తుంది. అంటే మరి నాకు తెలీదు, మీరు అంటే వేరే బుక్స్ చదువుతుంటారు కదా, ఆ బుక్స్లో మరి ఎట్లా ఉంటుందో, మరి ఇవన్నీ పాయింట్స్ ఉంటాయో లేవో నాకు తెలియదు అనమాట. మనకేంటంటే ఈ బుక్ ఏంటంటే బిఎస్ఎల్ మాత్రం ఒక కథలాగా ఉంటుంది, లింక్ ఉంటుంది అనమాట, చదువుకోవడానికి మినిమైజ్గా ఉంటుంది. కాకపోతే కొంచెం పదాలు అర్థం కావనే కానీ కొంచెం నీకు ఈజీగా ఉంటుంది మిగతా వాటికంటే. మిగతా వాటిలేదంటే ఇప్పుడు మీరు ఈ చాప్టరే చూస్తే దాంట్లో మిగతా వేరే అన్నీ ఉంటాయి, దీంట్లో మాత్రం మినిమంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, గ్రూప్ 1 2010లో జరిగిన ఎగ్జామ్లో ఇది ఇచ్చాడనమాట. అంటే ఇదేంటంటే డైరెక్ట్గా చదువుకుంటూ వెళ్ళి ఏదేదో అంటే అర్థం కాదు. ఒక్కొక్క లైన్ నువ్వు అర్థం చేసుకుంటా నోట్స్ రాసుకొని నోట్స్ని ప్రిపేర్ చేసుకుని చదువుకుంటే అది అర్థమైంది అనమాట. ఈసారి నేను ఒక కోర్సు స్టార్ట్ చేసి నేను అనుకుంటున్నా, అంటే అది కుదిరిద్దో లేదో తెలీదు, బిఎస్ఎన్ మంత్లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి నేనే నోట్స్ రాసి, ఎందుకంటే నీకు చదువుకోవడానికి ఏం లేకపోతే నీకేం యూజ్ ఉండదు. నువ్వు ఏ బుక్ చదివినా నువ్వు ఫైనల్గా ముందు ఒక వారంలో ఆ బుక్ మొత్తాన్ని రివిజన్ నోట్స్ చదువుకోలేకపోతే అది వేస్ట్ అనమాట. కాబట్టి నేనే ఒక నోట్స్, అంటే మీకు అంతకుముందు క్లాస్లో నేనే ఈ బుక్లోంచి ప్రతి లైను పాయింట్స్గా బుక్ అర్థమయ్యేటట్టు రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, లేదంటే ఇంకా రివిజన్ క్లాసెస్, ఓకేనా, ఇంకా బిట్స్ ఏమన్నా వేరే బుక్స్లోంచి ఎక్స్ప్లెయిన్, ఇవన్నీ ఒక కోర్స్గా చేయాలని ఆలోచన. కాకపోతే మనకు అవుద్దో లేదో, మనకేంటంటే చాలా తక్కువ మంది ఉన్నారు అనమాట సబ్స్క్రైబర్స్, కానీ మన యాప్లో జర్నల్ కానీ అంత డెప్త్గా చేయగలమో లేదో తెలియట్లేదు. చూద్దాం, ఈసారి ఎప్పుడైనా కుదిరితే చేద్దాము. అదైతే నా ఆలోచన అనమాట, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఈ బిట్కి ఆన్సర్ నీకు అగస్త్యుడు అని అర్థమైపోయింది. నెక్స్ట్, ఆంధ్రుల గురించి తన గ్రంథంలో ప్రస్తావించిన గ్రీకు రాయబారి ఎవరు? ఇక్కడ చూడండి. సో గ్రీకు రాయబారులు చాలామంది ఉంటారు, దీంట్లో గ్రీకు రాయబారి ఇక్కడ చూడు, ఇదిగో గ్రీకు రాయబారి మెగస్తనీస్. ఆంధ్రులకు 30 దుర్గాలు ఉంటాయని, ఓకేనా. ఆంధ్రుల గురించి ఫస్ట్ ప్రస్తావించింది మనకి మెగస్తనీస్ అనమాట, ఓకేనా. సో 30 దుర్గాలు ఉన్నాయి. తర్వాత ఎరియస్ అనే మరో గ్రీకు చరిత్రకారుడు అంటాడు. అతను కూడా ఇప్పుడు ఈ మెగస్తనీస్ కూడా గ్రీకు చరిత్రకారుడే. కాకపోతే ఏంటంటే గ్రీకు రాయబారి అనగానే మనకు మెగస్తనీస్ని గుర్తొచ్చింది అనమాట. మెగస్తనీస్ ఇంపార్టెంట్ బాగా, ఓకేనా. చంద్రగుప్త మౌర్య టైంలో వస్తాడు. ఎలా గుర్తుపెట్టుకుంటావు? మౌర్య అంటే ఎలా రాస్తావు కదా, మౌర్య అని. మెగస్తనీస్ అంటే కూడా మెగస్తనీస్ మా ఉందిగా, కాబట్టి మెగస్తనీస్ అనగానే మౌర్య టైంలో వచ్చాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా.
ఈ బిట్ నీకు మార్కోపోలో కాదు, ప్లీనీ కాదు, టాలమీ కాదు. ఓకేనా, ఇది. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్రాలో దుర్గములను గురించి ప్రథమంగా పేర్కొంది ఎవరు? సో ఇక్కడ నీకు ఇదంతా చూస్తే నీకు మెయిన్గా ఇద్దరు గురించి చెప్తారనమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని. అంటే ఇక్కడ అడిగింది ఏంది? ఆంధ్రాలోని దుర్గముల గురించి పేర్కొన్నది ఎవరు? మెగస్తనీస్. ఇదిగో మెగస్తనీస్. సో ఇక్కడ మీకు ఒక గుర్తుపెట్టుకోవడానికి ఒక పాయింట్ చెప్పాను, గుర్తుందా మీకు మన క్లాస్లో ఉన్న వాళ్ళకి? సో ఇక్కడ మీకు మెయిన్గా ఏంటంటే మెగస్తనీస్ గురించి చెప్తాడు, నెక్స్ట్ ఎరియస్ గురించి చెప్తాడు. ఇద్దరు ఇతనేమో గ్రీక్ రాయబారి అంటాడు బుక్లో, గ్రీక్ రాయబారి అంటాడు మెగస్తనీస్ని, ఇతనేమో గ్రీకు చరిత్రకారుడు అంటారనమాట. ఓకేనా, సో మెగస్తనీస్ ఏం చెప్తారంటే వీళ్ళకి 30 దుర్గాలు ఉన్నాయని చెప్తాడు. ఎరియస్ ఏమో మనకి మౌర్యులకి 30 రాజ్యాలు ఉన్నాయని చెప్తాడు. సో రేపు మీకు ఆంధ్రాలో 30 రాజ్యాలు ఉన్నాయని చెప్పింది ఎవరు అంటే అప్పుడు మీరు ఎరియస్ అని పెట్టాలి. ఎక్కడుంది సార్ అది అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, మెగస్తనీస్ ఆంధ్రులకు గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని, 1,00,000 కాల్బలము, 3,000 గుర్రాలు, 2,000 ఏనుగులతో పెద్ద సైనిక బలం ఉన్నదని వర్ణించాడు. ఇది ఒకడు. ఇంకొకడు చూడు, ఎరియస్ అనేవాడు మరో గ్రీకు చరిత్రకారుడు ఆంధ్రులకు 30 రాజ్యాలు ఉన్నాయని చెప్పాడు. ఓకేనా, ఈ మెగస్తనీస్ చెప్పిన 30 దుర్గాలు ఎరియస్ చెప్పిన 30 రాజ్యాల కేంద్రాలు అయి ఉంటాయి. అంటే 30 రాజ్యాలు ఉంటే వాటి కేంద్రాల గురించి వీడు చెప్పుంటాడు. ఆంధ్రదేశం అంతటా ప్రాచీన నగరాల శిథిరాలు బయలుపడుతున్నాయంట, ప్రతిష్టానం, ప్రాధాన్యపురం, ఇలాంటివన్నీ ఇక్కడ చెప్తాడు చాలా పేర్లు. ఇవన్నీ ఆ 30 అయి ఉండొచ్చు అనమాట. నీకు ఎట్లా గుర్తుపెట్టుకోవడం చెప్పాను నేను. ఎరియస్ అంటే రా ఉంటుంది కదా, ఎరియస్ అంటే రా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా రాజ్యాలు 30 రాజ్యాలు ఇక్కడ నీకు కొంచెం క్లియర్గా రాస్తున్నాను. ఎరియస్ చెప్పింది 30 రాజ్యాలు ఉంటాయని చెప్పాడు అనమాట. ఓకేనా, ఈ రియే ఈ రా అనమాట. ఓకేనా, ఎరియస్ అంటే 30 రాజ్యాలు. నెక్స్ట్ మెగస్తనీస్ చెప్పింది నీకు 30 దుర్గాల గురించి. సో నీకు ఎరియస్ రా ఈ రాజ్యము రా ఇది గుర్తుపెట్టుకున్నావు అంటే ఇంకొకటి ఉంది నీకు మెగస్తనీసే కాబట్టి 30 దుర్గాలన్నీ గుర్తుంటాయి. ఓకేనా, ఇది అర్థమైంది కదా, ఇలా అనమాట. ఇలా మనకి బుక్లో ఉంటాయి. వీటిని కొంచెం మీరు ఇట్లా కానీ అనలైజ్ చేసుకొని ఆ చుట్టుపక్కల బిట్స్ కానీ మీరు చదువుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, సో అదే లాస్ట్ వీడియో కొంచెం వీడియోస్ కొంచెం బాగా చూసి కామెంట్స్ చేశారు. సో దానివల్ల నాకేంటంటే కొంచెం క్లాస్ చెప్పడం ఇంట్రెస్ట్. సో అర్థమైంది కదా. ఓకే, ఇలాగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో వస్తే రాదో చెప్పలేను. ఓకేనా, ఇలాగా మీరు అన్ని టాపిక్స్కి ప్రీవియస్ బిట్స్ ఇలా కొంచెం కానీ చదివితే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.